హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు యోసేపుకి దేవుడు దర్శనాలు ఇస్తారు. ఆ యొక్క దర్శనాలు కొన్ని ఫస్ట్ 2 దర్శనాల గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. వాళ్ళ అన్నలు యోసేపు మీద కోప్పడుతూ ఉంటారు. యోసేపు వాళ్ళ అన్నలు తప్పు చేశారని వాళ్ళ నాన్నకి చెప్పంగానే వాళ్ళ నాన్న వాళ్ళ అన్నల్ని తిట్టేసరికి కోపం వచ్చేసిద్ది యోసేపు వాళ్ళ అన్నలకి. కోపం వచ్చేసరికి యోసేపు మీద పగబెట్టుకుంటూ ఉంటారు. ఒకరోజు యోసేపుకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి అంటే, ఆ కళని పంచుకోవటానికి వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్స్కి చెప్తారు, అన్న నాకు ఒక కళ వచ్చింది. ఏంటి అంటే, మీ యొక్క పనులు నా పనులకి నమస్కారం చేస్తున్నాయి అని. అంటే మేము నీకు నమస్కారం చేయాలంటారా, మేము చేయం అని ఇసుక్కుంటూ ఇంకా కోప్పడుతూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో దర్శనం వచ్చింది, ఇంకో కళ వచ్చింది. ఏంటి అంటే, ఏం కళ వచ్చింది అంటే, వాళ్ళ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ యోసేపుకి నమస్కారం చేస్తున్నట్టు కళ వచ్చింది. ఆ కళని చెప్పటానికి వెళ్తే వాళ్ళ అన్నల దగ్గర వాళ్ళ నాన్న కూడా ఉంటూ ఉంటాడు. ఆ కళ చెప్తే యోసేపు వాళ్ళ అన్నలతో వాళ్ళ నాన్నతో చెప్తే వాళ్ళ నాన్న ఇసుక్కుంటూ, నీకొచ్చిన మేమందరం మీ అమ్మ నేను వీళ్ళందరూ నీకు నమస్కారం చేయాలా అని కోపంతో ఇసుక్కుంటూ తిట్టి వెళ్తూ ఉంటాడు యోసేపు వాళ్ళ తండ్రి యాకోబు. వెళ్ళంగానే ఇంకా యోసేపుకి అయినా కానీ చిన్నపిల్లవాడు 12 సంవత్సరాలు, 12 ఇయర్స్ ఓన్లీ. అయినా ఆ యొక్క 12 సంవత్సరాలు అప్పుడే యోసేపు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుడు అంటే ఎంతో ఇష్టం కలిగి ఉంటాడు. అందుకని వాళ్ళ అన్నలు అందరూ ద్వేషించినా కానీ దేవుడు ద్వేషించకుండా కళల ద్వారా యోసేపుని బలపరుస్తూ స్ట్రాంగ్ చేస్తూ ఉంటాడు. అలానే మనం కూడా ఒక్కోసారి ఈ యొక్క సమస్యలు అందరూ మనం తిడుతూ ఉంటారు. అందరూ మన యొక్క తోబుట్టువులే, మన యొక్క రక్త సంబంధికులే మనకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యతిరేకంగా ఉన్నారని మనకు తెలియదు. కానీ మనం వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ఈ యొక్క యోసేపులాగా ప్రేమించినా కానీ వాళ్ళకి నచ్చని సమయంలో మనకి తోబుట్టు అయిన యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. మనల్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటాడు. మనం అంచెలంచెలుగా ఎదిగే రీతిగా మనల్ని కళల ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, మనల్ని ఎనీ టైం ప్రోత్సహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా యోసేపులాగా ఉండాలని కోరుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.